అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అందరు తీయాలి, శ్రద్ధగా దేవుడు మాట్లాడుతూ మనం ముందుకెళ్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనం, 23, 24. ఓకే. అసాధ్యము గనుక మరణ వేదనములు తొలగించి ఆయనను లేపెను. స్తోత్రాలు చెప్పండి. దేవుడు నిశ్చయించి సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనే మాట మనం వింటున్నాం. అంటే యేసు ప్రభువారు శిలువ మీద మరణించడం ఎవరి సంకల్పం చెప్పండి? ఎవరి సంకల్పం? తండ్రి సంకల్పం. తిరిగి పునరుద్ధాండై ప్రేమికుల 3వ రోజు లేవటం ఎవరి సంకల్పం చెప్పండి? ఎవరి సంకల్పం? ప్రేమికులారా, తండ్రి సంకల్పం, దేవుని సంకల్పం. ఎందుకు యేసు ప్రభు వారిని ప్రేమికులారా ఆ శిలువ మరణానికి అప్పగించి 3వ రోజు ఎందుకు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు ప్రేమికులారా తన కుమారుని లేపటానికి గల కారణం ఏంటంటే, దేవుడికి ఒక భవిష్యత్తు, ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది. భవిష్యత్ తరాలకు ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమికుల ఆ సంకల్పముతోనే యేసు ప్రభు వారిని నిశ్చయించినట్లుగా, సంకల్పించినట్లుగా యేసు ప్రభు వారిని ఏం చేశారంటే శిలువ మరణానికి అప్పగించారు. ఇంకంతేకాదు, పునరుద్ధాండ ఏంటంటే తిరిగి లేచేలా. ఇది ఎవరి సంకల్పం అంటే దేవుని సంకల్పం. హల్లెలూయా. అది ప్రేమికులారా దేవుడి యొక్క భవిష్యత్తు జ్ఞానం అంటది. అంటే భవిష్యత్తులో కొన్ని విషయాలు ప్రపంచానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ద్వారా తెలియజేయాలని తండ్రి సంకల్పించాడు. సంగమ ఎవరి పునరుద్ధానం ద్వారా? తన కుమారుడి యొక్క పునరుద్ధానము ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని. ఏంటి ఆ సందేశం చెప్పాలా? ఇప్పుడు త్వరగా మనం ముందుకెళ్దాం. ఏంటి ఆ సందేశం అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తే చూడండి ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నాన్న ఎక్కడి నుంచి అంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి అన్న మాట కొంచెం చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధాండైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చాలు ఆమెను చెప్పండి ఒకసారి. ఎంత మంచి మాట ప్రేమికులారా. ఏంటంట అక్కడ రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. వినండి, పునరుద్ధాండై తిరిగి లేవనంత వరకు ఎవరు? యేసు ప్రభు వారు. ఆ రోజుల్లో ప్రజలందరూ యేసు ప్రభును ఒక సాధారణమైన వ్యక్తిగా చూశారు. ఎప్పటిదాకా మరణించడం కూడా కాదు, పునరుద్ధాండై లేచే వరకు ఆ రోజుల్లో ఉన్న ప్రజలు ప్రేమికులారా యేసు ప్రభు వారిని ఎలా చూచారంటే, ఇతడు యూదా గోత్రములో పుట్టినవాడు, ఇతడు దావీదు వంశమునకు చెందినటువంటి వాడు, ఇతడు యోసేపు మరియల కుమారుడు అని ప్రేమికులారా ఇలానే యేసు ప్రభు వారిని నిన్ను నన్ను సమాజం ఒక అత్యంత సాదాసీదాగా ప్రేమికులారా చూచిందో, సాక్షాత్తు యేసు ప్రభును కూడా అలానే ప్రేమికులారా చూచింది సమాజం. అయితే ఇప్పుడు సమాజానికి, ప్రపంచానికి దేవుడు ఏం చేస్తున్న చెప్పాల, ప్రభావముతో నిరూపించబడటానికి, ప్రభావముతో ఏంటంటే నిరూపణ జరగటానికి తండ్రి అయిన దేవుడు చేసింది ఏం చెప్పాలంటండి, మృతులలో నుండి చూడండి లేపి ప్రేమికులారా పునరుద్ధాండై తిరిగి లేచినాక దేవుడు ప్రేమికులారా ప్రపంచానికి తెలియజేస్తున్న వర్తమానం ఏంటంటే, ఇతడు ఎవరు చెప్పాలా? దేవుని కుమారుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నామని మహిమపడతా. ఎవరి కుమారుడని నిరూపించడానికి, ప్రభావంతో నిరూపించడానికి యేసు ప్రభుని మృతుల్లో నుంచి లేపటానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అప్పటి వరకు యేసు ప్రభు వారి గురించి ఉన్నటువంటి ఆ భిన్న ఆలోచనలని కొట్టివేయటానికి, ప్రపంచానికి తెలియజేయటానికి
ఏంటంటే ఇతడు సాక్షాత్తు ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు అని ఎట్లా నిరూప్రభావముతో నిరూపించడానికి యేసు ప్రభు వారు ఏం చేశారంటండి? నిత్య సంకల్పం, భవిష్యత్తు జ్ఞానం ఏంటంటే ఇతడు నా కుమారుడు ప్రపంచానికి తెలియజేయాలని. హల్లెలూయా. మరి ప్రేమికులారా, దావీదు కుమారుడుగా యేసు ప్రభు వారు పిలువబడలేదా అంటే పిలువబడ్డాడు. ఎప్పటిదా చెప్పాలా? యేసు ప్రభు పునరుద్ధాండై తిరిగి లేవనంత వరకు యేసు ప్రభుని పిలిచిన ప్రేమికులారా ప్రస్తావన ఏంటంటే, సంబోధించినటువంటి మాట ఏంటంటే దావీదు కుమారుడు అన్నారు. ఎప్పుడు పునరుద్ధాండై లేవక ముందు యేసు ప్రభు వారిని ప్రస్తావించిన మాట ఏంటి? చెప్పండి, ప్రస్తావించిన మాట ఏంటి? దావీదు కుమారుడు. అంటే అందరికున్న ఆలోచన ఏంటి? ఇతడు దావీదు యొక్క వంశములో పుట్టినటువంటి వాడు, ఇతడు కేవలము యూదా గోత్రమునకు చెందినటువంటి వాడు అన్న ఆలోచనతోనే యేసు ప్రభు వారిని దావీదు కుమారుడుగా ప్రేమికులారా పిలిచారు. దావీదు కుమారుడు కంటే గమనించండి, ఇక్కడ నిరూపించబడుతున్న మరొక నగ్న సత్యం ఏంటంటే ఇతడు ఎవరు కుమారుడు చెప్పాలా? ఎవడు కుమారుడు చెప్పండి? ఎవరు కుమారుడు చెప్పాలి? ఇంకో బిగ్గరగా, ఎవరు కుమారుడు? దేవుని కుమారుడిని నిరూపించడానికి యేసు ప్రభు వారిని మృత్యుంజయుడై ప్రభు తండ్రి అయిన దేవుడు లేపినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రపంచానికి నీకు నాకు అని ఎవరు చెప్పాలా? దావీదు కుమారుడు కంటే దేవుడు కుమారుడుగా తెలియజేయబట్టానికే పునరుద్ధాండై దేవుడు తండ్రి పునరుద్ధాండైనటువంటి తన కుమారుని ప్రభు లేపాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి హల్లెలూయా. వినండి, యేసు ప్రభు వారు ప్రేమికులారా ఆయన పునరుద్ధాండయుడని వాక్యము చక్కగా ప్రేమికులారా తెలియజేస్తున్న రీతిగా ఇంకంతేకాదు అతని గురించి ఇంకొక మాట కూడా అంటారు. చూడండి ఒకసారి, అదే రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ ఆమెన్ చెప్పండి ఒకసారి. అంటే ప్రేమికులారా శరీరముతో పుట్టిన, దావీదు వంశములో పుట్టిన, ప్రేమికులారా యూదా గోత్రములో పుట్టిన, ఆ ఇశ్రాయేల్ దేశములో పుట్టినా కూడా అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ శరీరముతో ప్రేమికులారా పుట్టిన అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటున్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఏం చేయబడుతున్నాడంట? స్తోత్రార్హుడై ప్రేమికులారా ఉన్నాడు. ఆమేన్. ఏంటంటే ఆయన సర్వాధికారి అంటండి. శరీరములో పుట్టిన అతడు ఎవరంట? చెప్పండి, ఎవరంట అండి? సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం ఏం చేయబడుతున్నా? ఆయన స్తోత్రార్హుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ప్రపంచానికి ప్రభు తెలియజేయడానికి సంకల్పించి భవిష్యత్తు జ్ఞానం యేసు ప్రభు గురించి చెప్పాలా? ఆయన నా కుమారుడు, ఆయన సర్వాది ఏంటంట నిరంతరం ప్రేమికులారా స్తుతించబడుతున్నవాడు, స్తోత్రార్హుడు అన్న మాటలు తన కుమారుడు గురించి తెలియజేయడానికి తండ్రి ప్రేమికులారా సంకల్పించినటువంటి ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందో ప్రేమికులారా మహామవులు ఉన్నారు. వారి సమాధులు నేటికి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉన్నాయి? మహామహులను పిలువబడుతున్నటువంటి వారు మన జాతిపిత కావచ్చు. ఈ ప్రేమికులారా రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ కావచ్చు. తక్కిన దేశాల్లో ఉన్నటువంటి మహామహులందరూ కూడా ప్రేమికులారా గమనించండి, వారు ప్రేమికులారా ఎంతో మంచి కార్యాలు చేసినప్పటికీ వారి సమాధులు ఏంటంట? సమాధులు అలానే ఉన్నాయి. అయితే వినండి, ఒక వ్యక్తి అయ్యగారి దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటంటే, అయ్యా నాకు ఒక డౌట్ ఉంది, దానికి మీరు నాకు సమాధానం చెప్పాలి. ఏంటి ఆ డౌట్ అంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడని మీరు ఎలా చెప్పగలుగుతారు? నాకు మీరు కట్టే పొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి. మీరు అవకాశం ఇస్తే అయ్యగారులు ఏం చేస్తారు? ఒక గంట సేపు చెప్తారు,
నాకు అంత ఏంటంటే వినే ఓపిక లేదు. యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎట్లా మీరు చెప్పగలుగుతారు అని ప్రేమికులు అడిగినప్పుడు అర సెకండ్ కూడా పట్టకుండా చెప్పిన మాట ఏం చెప్పాలా వినండి. యేసు ప్రభు వారి యొక్క ఖాళీ సమాధే అందుకు బలమైన నిదర్శన, ఆయనే నిజమైన దేవుడని. హల్లెలూయా. ఇంకొక మాట అన్నాడు, మరి ఆయన ఎందుకు లేపాడు? మరి ఆయన్ని ఎందుకు లేపాడంటే ఒక మంచి మాట ఉంటుందండి. అక్కడ రోమీలు రాసిన 1వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధ ఆత్మ అనే మాట ఉంటుంది. పవిత్రమైన ఆత్మ కలిగి ఆ పరిశుద్ధమైన ఏంటంట ఆత్మను బట్టి ఎందుకు లేపాడు యేసు ప్రభు వారిని? ఎందుకు లేపాడు? ఎందుకు లేపాడని ఆలోచన చేస్తే ఆయన అపితుడు కాదు, ఆయన అవిధేయుడు కాదు. ఆయన ఎవరిని దేనిని బట్టి యేసు ప్రభు లేపాడు? తక్కిన వారు ఎందుకు లేవలే అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడింది ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఎవరంట ఆయన? ప్రేమికులారా, పరిశుద్ధుడు గనక, పాపము లేనివాడు గనక, నిందారహితుడు గనక, నిర్దోషి గనక, నిష్కల్మషుడు గనక యేసు ప్రభు వారు పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు ప్రభు వారిని ఏం చెప్పాలంటండి? పునరుద్ధాండై తిరిగి లేచే ప్రేమికులారా ఆ ఆధిక్యత ప్రేమికులారా తన కుమారుడికి ప్రభు దయచేశాడు. ఇప్పుడు వినండి, ఈరోజు నువ్వు నేను మనమందరం గట్టిగా చెప్పలు కొట్టాలి. ఏం చెప్పాలా? చెప్పినాం కొట్టండి. ఏదో ఒక రోజు నువ్వు నేను మనమందరం ఆయన బిడ్డలం. మనమందరం ఎవరు? మనమందరం చెప్పండి. ఎవరు మనమందరం? నేను కాదన్న వారి స్తోత్రాలు చెప్పండి. మనమందరం ఆయన బిడ్డలం. అయితే ఒకరోజు యేసు ప్రభు వారిని లేపినట్లు తన యందు విశ్వసించి తన రక్తములో కడగబడి యేసయ్యే అని ప్రేమికులారా నా గమ్య స్థానమని హృదయములో చేర్చుకొని పిచ్చి ప్రేమతో జీవించినంత కాలమంతా ప్రభుని వెంబడిస్తూ తుది శ్వాస వరకు ప్రేమికులారా దేవుడి మార్గములో నడిపించబడితే ఒకరోజు తన కుమారుని మృతుల్లో నుంచి లేపినట్లుగా నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు ప్రేమికులారా సమాధిలో నుంచి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. లేవనెత్తబోతున్నాడు మనందరినీ. ఎందుకు లేవనెత్తున్నాడు చెప్పాలా? కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఎట్లయితే వెళ్ళాడో నిన్ను నన్ను ఒక రోజు ఉంది, ఆ రోజు లేపుతాడు నిన్ను నన్ను మనందరినీ కూడా లేపి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి దేవుడు మనల్ని కూడా ఒక రోజు లేపబోతున్నాడు. అదే విశ్వాసులకున్న గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. కాకులు ఏడికి వెళ్తాయి? వాటి గూళ్ళకే వెళ్తాయి. పావురాలు కాకులో పోతాయా? ఎప్పుడైనా చూసారా? పావురాలు గూటికే పోతాయి. పిచ్చుకలు, కొంగలు, చెప్పండి అమ్మా. అలానే దేవుని బిడ్డలు ఏ గూటికి పోతారు? దేవుని గూటికి. ఏదా దేవుని గూటి? పరలోక రాజ్యం. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మనమందరం ప్రేమికులారా లేపబడి యేసు ప్రభువు ఆహారోనమై తండ్రి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎక్కడ చెప్పాలో కూర్చుంది ఆయన? తండ్రి కృపాసనమున కూర్చున్నాడు. నువ్వు నేను మనమందరం కూడా ఒకరోజు ఆ తన కుమారుని లేపినట్లు మనల్ని కూడా ఏంటంట లేపబోతున్నాడు. ఆ నిరీక్షణతో ఈరోజు ప్రభువు నమ్ముకున్నాం సంగమా. ఏం చెప్తున్నాడు ప్రపంచానికి ప్రభు అంటే? ఆయన నా కుమారుడు, ఈజ్ మై సన్. ఎందుకు లేపాడు? పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి. ఆయన ఎవరు? ఒకవేళ ప్రేమికులారా శరీరములో పుట్టిన అతడు సర్వాధికారి. నిరంతరం ఏం చేయబడుతున్నాడు? ఆయన స్తుతించబడుతున్నాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని ప్రపంచానికి తెలియజేయడానికి యేసు ప్రభు వారిని మృతుల్లో నుంచి దేవుడు లేపాడు. హల్లెలూయా. ఈ కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్. చేతులెత్తారా? చిన్న ప్రార్థన చేస్తాను. మాకు కొన్నిసార్లు కొన్ని విలువలు మాకు తెలవు నాయన. కొన్ని పోగొట్టుకున్నప్పుడే మాకు అర్థమవుతాయి.
అందరూ దయచేసి ఒక మంచి తీర్మానం. ఈస్టర్ వచ్చి వెళ్ళిపో సంగమా, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇలా వచ్చి వెళ్ళిపోయే ఈస్టర్ మన జీవితంలో ఏదో ఆచారంగా ఏదో గడిపి వెళ్తే నో యూజ్ ఎట్ ఆల్. ఇఫ్ దిస్ ఈస్టర్ షుడ్ బి ఎ మీనింగ్ఫుల్, ఒకవేళ నీకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ ఈస్టర్ నీ జీవితంలో గడిచిన ఈస్టర్ల కంటే ఈ ఈస్టర్ ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక ప్రేమికుల ఆధిక్యత నీ జీవితంలో సంతరించుకోవాలని, గొప్ప కార్యాలు చూడాలంటే చిన్న ప్రార్థన. యేసయ్యా, ఏం చెప్పావు ప్రభు మాకు? మరణమును గెలిచి మృత్యుంజయుడే తిరిగి లేచి సమాధి గుండెను చీల్చి మరణానికే సవాళ్ళు విసిరి సజీవుడుగా యుగ యుగములు మా మధ్యలో సంచరిస్తున్నవాడా నీకు వందనాలు. చేతులెత్తారా సంగమా? యేసయ్యా, తీర్పున్నదని మరొకసారి పునరుద్ధానం ద్వారా తెలియజేస్తున్నాం. మరణం తర్వాతకి మరొక జీవితం ఉన్నది. నీ క్రియలు తీర్పులోకి వస్తాయని మరొకసారి పాత నిబంధన నుంచే భక్తులు ప్రవచిస్తూ వచ్చారయ్యా. నీకు ఈ వరాలు కావాలా? చేతులెత్తండి సంగమా. నాకు ఆయుషి అయ్యా, ఈ రోగానికి విస్తారమైన ధనం అయిపోతుంది ప్రభు, డబ్బులు పెట్టలేకపోతున్నానయ్యా, టాబ్లెట్లు వేసుకొని చాలా ప్రభు బలహీన అయిపోతున్నానయ్యా. నా గొప్ప ఉపశమనం దయచేవా ప్రభు అని ప్రార్థన చేయి. నీకు ఈ వరం కావాలా? చేతులెత్తండి సంగమా. నీకు మందిరాన్ని ప్రభు వరంగా ఇచ్చాడు, నీకు అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి దీవించబడే స్థలం సంగమా ఇది, నువ్వు ఆశీర్వదించబడే స్థలం ఇది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్థితిగతులు గల కారణం తెలుసా? మందిరమే. నీ ఆశీర్వాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ మందిరం సంగమా. వరంగా చూడు, గొప్పగా చూడు. ఇయ్యబడుతున్న ఉపదేశం, ఈ బైబిల్ గ్రంథం వరం సంగమా, వరం. చదువుతానయ్యా. పరిశుద్ధాత్మతో నా నుండి ఏది తీసేసినా పర్లేదు ప్రభు, పరిశుద్ధాత్మను తీసే. రోజు బైబిల్ చదువుతాను ప్రభు. దావీదు వేడుకున్నాడయ్యా, సేవకులను ఒక వరముగా దావీదుకు మీరు ఇచ్చారు ప్రభు. ఆమేన్. సౌలు వాడుకోలేకపోయాడు, సౌలు కుటుంబం భ్రష్టులైపోయారు నాయన, పతనమైపోయిన తండ్రి. అంతకంతకు నీరుసిల్లిపోయారయ్యా సౌలు కుటుంబం, విశ్వాస భ్రష్టుడైపోయాడు. కారణం సేవకుల మాట ధిక్కరించిన కారణాన్ని. సోదరా, సహోదరి, నీకు చూడటానికి దైవజనుడేమో, కానీ దేవుని ప్రతినిధులను గుర్తుపెట్టుకో. నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నువ్వు ఎంత లోబడుతున్నావో దాని మీద ఆధారపడు, ఆగిపోతాయి. చేతులెత్తరా. ఆమేన్. రవి గారు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అందరూ తీర్మానం చేసుకోండి, చేతులెత్తండి. రవి గారు ప్రార్థనలోకి తీర్మానం, అందరు ప్రార్థనలు ఉండాలి. ఏడవండి సంగమా, ఏడవండి, పశ్చాత్తాపడండి. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. మన ప్రభు అయిన క్రీస్తు మనందరి కొరకు ఆయన మరణించి సిలువకు అప్పగించబడి పునరుద్ధానుడుగా లేచిన దేవుడైన, నేనే పునరుద్ధానము నేనే జీవమని లేచిన దేవుడైన, సజీవుడైన దేవుడు, ఆయన సమాధిలో లేని దేవుడైన అక్కడ లేడు అని దేవుని దూతలు మనందరికీ ఒక చెప్పుచున్న సమయం అది. ఈ సమయంలో దేవుడు పునరుద్ధానుడుగా లేచి ఆ పునరుద్ధానం శక్తి నీకు ఇవ్వాలని ఆయన మరలా రుజువు చేసిన దేవుడైన ఆయన ఆరోహణం అవుతుండగా, ఇదిగో పరిశుద్ధమైన వరములు నీకు ఇవ్వటానికి, పరిశుద్ధమైన శక్తి ఇవ్వటానికి, పరిశుద్ధమైన ఆత్మ నీకు ఇవ్వటానికి, పరిశుద్ధమైన అభిషేకం నీకు ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడుగా లేచిన దేవుడైనా, ఆయన మరణాన్ని జయించిన దేవుడైనా, ఆయన సిలువను జయించిన దేవుడైనా, ఆయన ప్రతి సమస్యలను జయించడానికి నీకు కావలసిన శక్తిని
ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అయితే నువ్వు ఒక తీర్మానం తీసుకునే సమయం ఇది. అయ్యా, 2026 సంవత్సరాల క్రితమునైనా ఇదిగో మా అందరి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు అవునైనా, మా పాపముల నిమిత్తమై మరణించిన దేవుడునైనా నీ కొందనాలు. మరలా ఆ నిత్య జీవం ఇవ్వటానికినైనా నువ్వు పునరుద్ధరణగా లేచిన దేవుడు ప్రభు, నీ కొందనాలయ్యా. ఇదిగో మరలా నువ్వు త్వరగా రాబోతున్నావునైనా, ఆ త్వరగా రావటానికి ప్రభు ఇదిగో ఒక మంచి మందిరాన్ని ఇచ్చిన దేవుడు ప్రభు, నీ కొందనాలయ్యా. ఈ మందిరంలో నిత్యము అయ్యా నిన్ను స్తుతించడానికి, నిత్యము నిన్ను ఆరాధించడానికి, అయ్యా నిత్యము నిన్ను ఘనపరచడానికి ఇచ్చిన ఈ మందిరము, ఈ వరముగా మీరు ఇచ్చున్నారు ప్రభా, మీ కొందనాలయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీ కొందనాలు. అలాంటి మందిరాన్ని మేమునైనా ఆలక్ష్యము చేస్తున్నామయ్యా. సమయాన్ని అయ్యా వ్యర్థముగా చూస్తున్నాం ప్రభా, మీ కొందనాలు. ఇది మొదలుకునినైనా ఇదిగో నీతో మేము ఒక ఒడబడక చేసుకుంటున్నామునైనా, ఈ ఈస్టర్ దినము రోజునైనా ఇదిగో దేవునితో ఒక ఒడబడక చేసుకుని, ఇది మొదలుకుని ప్రభా దేవుని మందిరాన్ని నాకు ఇచ్చిన వరాన్ని నేను ఏమాత్రం కూడా ఆలక్ష్యము చేయకుండా ప్రభా, అయ్యా నీ కొందనాలు. నీ మందిరంలోనే పాల్గొంటాను ప్రభా. నిత్యము అయ్యా నివాస స్థలము దేవుని మందిరంలో నేను ఉంటాను ప్రభా. ప్రతి ఆదివారం నేను వస్తానయ్యా. ప్రతి శుక్రవారం గృహ కూడికలో అయ్యా స్త్రీల కూడికలో అవకాశం దొరికినప్పుడల్లా దేవుని నాకు ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకుంటానని ఒక తీర్మానం తీసుకుందాం బిడ్డలారా. ఏ రోజు మన దీపం మారిపోయిందో మనకు తెలియదు. మన జీవితము ఒక ఆవిరి లాంటిది, ఒక నీటి బుడగ లాంటిది. ఏ రోజు మన దీపం మారిపోయిందో మనకు తెలియదు. మనం ఉండగానే, సమయం ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మనము దేవుడిచ్చిన వరాలని మనం కాపాడుకోవాలి బిడ్డలారా. గొప్ప వరాలు, దావీదు మహారాజు ఇచ్చిన వరాలు దేవుడు మనకి ఇచ్చున్నాడు. వాక్యమనే వరం ఇచ్చున్నాడు బిడ్డలారా. అది కాపాడుకోండి. దేవుని యొక్క ఉపదేశముకు మనం నడుచుకోవాలి బిడ్డలారా. ఎన్నో ఉపదేశాలు ఉంటున్నావు, నడుచుకునే పరిస్థితుల్లో మనం ఉంటలేం. అయ్యా ఇదిగో నేను ఇక్కడి నుంచి నీ ఉపదేశంలో బట్టి నేను నడుచుకుంటాను ప్రభా. మీరు ఇచ్చిన అయ్యా దేవుని ఆ పరిశుద్ధాత్మ దాన్ని మేము కాపాడుకుంటాం ప్రభా, మీ కొందనాలు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా దగ్గర నా సింహాసనం పోయినా పర్లేదు ప్రభా, నీ దేవుని ఇచ్చిన ఆత్మను ప్రభువా అది నేను పోగొట్టుకోకుండా అటు వరమును నాకు ఇవ్వమని అడుగుతున్నాడు బిడ్డలారా. ఈరోజు నువ్వు ఏమి కోల్పోయినా నా దేవుడు ఈరోజు పునరుద్ధానము రోజు తిరిగి ఇవ్వగలన గొప్ప దేవుడైనా. పరిశుద్ధాత్మను కోల్పోయినామేమో, ఆత్మల వరమును కోల్పోయినాము, పాటలు పడే వరము కోల్పోయినాము, ప్రార్థన చేసే వరము కోల్పోయినాము, వాక్యం చదివే వరము కోల్పోయినాము. మరలా నువ్వు దేవుణ్ణి అడుగుతుండగానే ఆ దేవుడు నీకు ఆ కోల్పోయిన వరములను మరలా తిరిగి ఇచ్చే దేవుడు అయినా. బైబిల్లో ఒక స్త్రీ ఒక ఎండి నాణములు పోయినప్పుడు దీపం వెలిగించి అది ఎతికినదే బిడలారా. ఈరోజు దేవుడు నీకు వరం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏమి కోల్పోయినావో ఎత్తుకండి. అయ్యా నా జీవితంలో ఏమి కోల్పోయినానో అది ఎతుకుతుండగా ఇక్కడ యేసు నామములో దొరుకునుగా కన్నా ప్రార్థన చేస్తున్నాము. కోల్పోయిన ఆత్మీయ జీవితము యేసు నామములో బిడ్డలకు మరలా వచ్చునుగాక. కోల్పోయిన ప్రార్థన జీవితము దేవుడు అనుగ్రహించునుగాక. కోల్పోయిన పరిశుద్ధాత్మ వరములు, కోల్పోయిన పరిశుద్ధాత్మ దేవుని కృప మరలా పొందుకునే కృప దైత్యమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన దినము, పునరుద్ధానము. ఆ పునరుద్ధానము చాలా బలమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి, ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలి. ఉట్టి చేతులతో వెళ్ళటానికి నువ్వు రాలేదు. దేవుని శక్తిని పొందుకుని, దేవుని బలమును పొందుకుని, దేవుని ఆత్మను పొందుకుని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా అడగండి, అయ్యా నాకు వరం ఇవ్వు ప్రభువా, అయ్యా నాకు వరమేవు ప్రభువా, పాటలు పడే వరమేవయ్యా, వాక్య చదివే ప్రార్థన వరమేవయ్యా, దేవుని మందిరంలో ఉండే వరము నాకు ఇవ్వయ్యా, నీ అభిషేకమైన వరమేవయ్యా అయ్యా అని నువ్వు అడుగుతుండగానే దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. పోగొట్టుకుని ఎన్ని దేవుని మందిరంలో మరలా తిరిగి పొందుకొనుగాక. ఆమేన్. అటు కృప మా సంఘాన్ని బిడ్డలు దయచేయండి. ఇది మొదలుకుని ప్రభా మీరు ఇచ్చిన వరాలన్నిటినీ ప్రభా ఇదిగో దేవుని మందిరం వరముగా, నీ వాక్యం ఉపదేశముగా అయ్యా తండ్రి నీ కొందనాలు. ఇచ్చిన దైవజనుని బట్టి ఒక వరముగా మేము భావించి ప్రభా తన ఉపదేశములు మేము నడుచుకునే కృప మాకు దయచేయండి. ఆ గద్దింపు మాకు దీవెనకరంగా ఆశ్వాదకరంగా ఉండిదని నీ బిడ్డలు తెలుసుకుని ప్రభా నీ రాకడ అతి సమీపంగా ఉన్నదయ్యా. మేమందరం ఏ ఒక్కరు కూడా విడిచిపోకుండానైనా ఎత్తబడే సంఘములో మేము ఉండాలయ్యా, సిద్ధపాటు కలిగిన సంఘములో మేము ఉండాలని ఈ పునరుద్ధానమైన శక్తి బలము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి
సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ దాసుల ద్వారా, సంఘము ద్వారా, మందరి ద్వారా నీ నామానికి కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.